నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో శ్రీ నాగవరపమ్మ శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతర మహోత్సవాలలో భాగంగా వేద పండితులు చండీ సప్తశతి హోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో ఆలయ కార్యనిర్వాహకులు కొండస్వామి నాయుడు, మలియాది యాదవ్ దంపతులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి నృసింహ జయంతిలో భాగంగా భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి భక్తులతో పాటు ఆలయ ఈవో వెంకట్రావు, ఆలయ అధికారులు మేళతాళాలు, భక్తి గీతాలాపనలు, భజనలు చేస్తూ ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో గిరి ప్రదక్షిణ మార్గం కిక్కిరిసిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన బాలకృష్ణ గురుస్వామి రిధి గోమాతతో యాదగిరిగుట్ట ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థ ఆలయం మెట్ల వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ వేడుకల్లో సుమారు 1500 పైగా భక్తులు పాల్గొనగా కళ్యాణ అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాలను అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండే శ్రీవారికి కుంకుమార్చన, అభిషేకాలతో పుష్పాలంకరణ, గోవిందనామ స్మరణతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి స్వామివారిని ఊరేగింపుగా శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వేద పండితుల నడుమ వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి నిశ్చితార్థ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. పాకిస్తాన్పై భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సింధు నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా ఛేదించిందని, ఈ ఆపరేషన్లో పాల్గొన్న పైలట్లందరూ సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలను ప్రతిస్పందనగా ఈ ఖచ్చితమైన దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని పాకిస్తానీ విమానాలను కూల్చేశామని, అయితే సాంకేతిక అంచనాలు కొనసాగుతున్నందున వాటి సంఖ్యను ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. పాకిస్తానీ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించాం కాబట్టి మా వద్ద వాటి శకలాలు లేవని మార్షల్ ఏకే భారతి తెలిపారు. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో భద్రతలను అత్యంత కట్టుదిట్టం చేశారు. దీని ప్రభావంతో ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన సుమారు 100 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామం ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి కలిగించింది. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో రద్దయిన విమానాల్లో 96 దేశీయ సర్వీసులు ఉండగా ఒక అంతర్జాతీయ సర్వీస్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి మే 7 నుంచి మే 10 మధ్య జరిగిన ఫిరంగి దాడులు, చిన్న ఆయుధాలతో కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన సుమారు 35 నుంచి 40 మంది సైనికులు మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 100 మంది పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారత సైన్యానికి చెందిన 5 సైనికులు వీరమరణం పొందారని అధికారులు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి త్యాగాలను ఈ దేశం కృతజ్ఞతతో ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది మరియు గొప్పగా కీర్తిస్తుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది మరణించారు. రాయ్పూర్ బులోడా బజార్ రోడ్డులో సారకో సమీపంలో ట్రాలీ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అతి వేగంతో వచ్చి ట్రక్కు ఢీకొట్టడంతో ట్రాలీలో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. మొత్తం 25 మంది ట్రాలీలో ఉండగా వారిలో 13 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
ఏపీలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర 6 రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారన్నారు. మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను అందజేయనున్నట్లు ప్రకటించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా పాక్తో సరిహద్దు పంచుకుంటున్న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలువురు తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. ఇప్పటి వరకు 2 రాష్ట్రాలకు చెందిన మొత్తం 476 మంది జమ్మూ కశ్మీర్, ఇతర సరిహద్దుల రాష్ట్రాలను విడినట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలిపాయి. వారిలో 350 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక వారికి ఏపీ భవన్లో ఆశ్రయం కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కరాచీ బేకరీపై బజరంగ్ దళ్ నాయకులు దాడులు చేశారు. ఈ దాడిని మంత్రి సీతక్క ఖండించారు. కరాచీ బేకర్లు ఈ దేశ బిడ్డలని మంత్రి సీతక్క అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా అనేక ప్రాంతాల్లో కరాచీ బేకరీలు ఉన్నాయని గుర్తు చేశారు. కరాచీ బేకరీలపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే చిల్లర పనులు బీజేపీ మానుకోవాలని సీతక్క హితవు పలికారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. దేశానికి, యూపీకి ఇది చారిత్రాత్మక రోజని అన్నారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ శక్తి ఏంటో స్పష్టమైందని, బ్రహ్మోస్ ప్రభావం ఎలా ఉంటుందో పాకిస్తాన్ను అడిగితే తెలుస్తుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుండి సీనియర్ అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సాయుధ దళాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెనీవాలో 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి చైనాతో ఒక ఒప్పందానికి వచ్చినట్లు యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గీర్లు తెలిపారు. చైనా అధికారులతో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరిందనే వివరాలను వారు వెల్లడించలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య నేడు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమన్వయపరిచించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చలకు రాలేదు. నిన్న పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. పాకిస్తాన్ భారత్కు పక్కలో బలంలా మారితే ఆ దేశంలోని బలూచిస్తాన్ మాత్రం భారత్తో దోస్తీ కోసం ఎదురుచూస్తుంది. భారత్ మద్దతు ఇస్తే పాకిస్తాన్నే లేపేస్తామని ప్రకటనలు చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ చిన్నారులు ఇద్దరు భారతదేశ జాతీయ గీతాన్ని పాడి ఆకట్టుకున్నారు. జెండా ముందు నిలుచుని వారి డ్రెస్లను సైతం బలూచిస్తాన్, భారత జెండాలను పెట్టుకుని జనగణమన పాడారు. పాల్గాం ఘటన నేపథ్యంలో పాకిస్తానీ ఉగ్రవాద దాడి బాధితులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నిన్న కొంతమంది భారత జెండాలను, బలూచిస్తాన్ జెండాలను పట్టుకుని నినాదాలు చేశారు. భారత్ పాక్తో యుద్ధం చేస్తే కలిసి ఫైట్ చేద్దామని సైతం తమ సపోర్టు ప్రకటించారు.